చేసిన సంబంధించి అనంతపురం నగరంలో పెద్ద ఎత్తున ముస్లింస్ అందరూ కూడా పార్టీలకు అతీతంగా ఈరోజు నిరసన కార్యక్రమం ఈద్గా మసీద్ దగ్గర నిర్వహించడం జరిగింది. ఇరాన్పై దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయతుల్లా ఖమేనీ గారికి ఆయన పైన హత్య చేసినందుకు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏ విధంగా అయితే ట్రంప్ కానివ్వండి, బెంజమిన్ నెతన్యాహు ఏ విధంగా అయితే ఆధిపత్యం కోసం ఈరోజు వాళ్ళు ఇరాన్ పైన దాడి చేసినందుకు కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయతుల్లా ఖమేనీ గారు ఒక సుప్రీం లీడర్, షియాకు ఒక సుప్రీం లీడర్గా ఆయన ఉండేవారు. మన ఇండియాతో కూడా అనేక మంచి సంబంధాలు కూడా గతంలో కూడా ఉండేవారు. ఒకటి చెప్పగలుచుకుంటున్నాను నేను, ఆయతుల్లా ఖమేనీ గారికి ఇప్పుడు ఆయన అమరవీలు అయిన తర్వాత మన ముస్లిం సమాజం కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆయన కోసం ఒకటే చేయగలుగుతాం. మేము ఇరాన్లో మేము లేకపోయినా కూడా వారి కోసం మేము దువా చేయడం, అల్లాహ్కి వచ్చేసి ప్రార్థన చేయడం జరుగుతుంది. ఇరాన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉండాలని చెప్పి కూడా వాళ్ళపైన మేము దువా చేయడం జరుగుతుంది. అదేవిధంగా భారత సర్కార్ కూడా ఖచ్చితంగా యుద్ధం ఏ విధంగా అయితే ఖచ్చితంగా ఆపాలని చెప్పిగా మేమందరూ కూడా దీన్ని కోరుకోవడం జరుగుతుంది. గల్ఫ్ దేశాల్లో మనం చూసుకుంటే చాలా మంది మన భారతీయులు దాదాపు 1 కోటి వరకు ఉన్నారు. వాళ్ళందరూ కూడా క్షేమం కోసం మన భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా చాలా మంది ఉమ్రాకు కూడా వెళ్ళిన వాళ్ళు కూడా అనేక విధాలుగా ఇబ్బందికి గురి అవుతున్నారు. వాళ్ళ కోసం భారత ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకొని ముందుకు వెళ్ళాలని తెలియజేస్తున్నాను. ఏ విధంగా అయితే ఖమేనీ గారికి హత్య, అదేవిధంగా చిన్న పిల్లలపైన, బాలికల ఎలిమెంటరీ స్కూల్ పైన బాంబులు దాడి చేసి దాదాపుగా 120 మంది, అదేవిధంగా ఇరాన్లో సంబంధించి దాదాపు ఇప్పటికీ 1100 మంది మరణించడం కూడా దీన్ని తీవ్రంగా మేము అందరూ ఖండిస్తున్నాం. ఖచ్చితంగా భారత సర్కార్కి దీన్ని ఖచ్చితంగా చర్యలు తీసుకొని ముందుకు తెలియజేసుకుంటాను. ఏ విధంగా అయితే యూజేఏసీ ఆధ్వర్యంలో ఇంతమంది ఇక్కడ చెప్పినందుకు ముస్లిం దాడిని ఖండిస్తూ ఈరోజు అనంతపురం నగరంలో మైనారిటీలు పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నేను సంఘీభావం చెప్తున్నాను. నిజానికి అమెరికా ఈరోజు అంతర్జాతీయ రౌడీలాగా వ్యవహరిస్తూ ఉంది. దోపిడీ చేయడం, దేశాలను కాల్చుకు తినడం దాని పద్ధతిగా మారిపోయింది. మొన్న వెనుజులాలో ఏం చేసిందో మనం చూసాము. గ్రీన్లాండ్లో ఎంతగా గ్రీన్లాండ్ను, కెనడాను బెదిరించిందో చూసాము. ఈరోజు ఇరాన్ నుంచి ఎటువంటి ప్రొవొకేషన్ లేకుండానే ఇరాన్ మీద అమానుషంగా దాడి చేసి వేలాది మంది అమాయకులైన పౌరులను, మామూలు మనుషులను చంపింది. అందుకే అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని అందరూ ఖండించాలి. నిజానికి భారతదేశం ఈ అంతర్జాతీయంగా జరుగుతున్న ఈ ఖండన కార్యక్రమంలో భారతదేశం కూడా భాగస్వామి కావాలి. మోడీకి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీరు నిశ్శబ్దంగా ఉండొద్దండి. ఇరాన్పై జరిగిన దాడిని ఖండించండి. అమెరికాను నమ్మొద్దు. అమెరికా ఎప్పుడైనా మోసం చేస్తుంది. అమెరికా భారతదేశానికి ఎప్పుడూ శత్రువే, ప్రపంచానికి కూడా శత్రువే. కాబట్టి అమెరికాను నమ్మొద్దు. ఇరాన్ మీద జరిగిన దాన్ని ఖండించాలి అని చెప్పి దూరంలో ఈ సమావేశానికి నన్ను ఆహ్వానించారు, వచ్చాను. నేను ఈ మీడియా ద్వారాగా మోడీ గారికి విన్నపించేది ఏమంటే, త్వరితగతిలో కేంద్ర కేబినెట్తో పాటు అఖిలపక్ష సమావేశం ఏర్పరిచి ఈ సమస్యను ఏ రకంగా పరిష్కారం చేస్తే బాగుంటుందో, ఏ రకంగా మీడియేషన్ చేస్తే బాగుంటుందో వెంటనే మీడియేషన్ చేయాలా. ఎందుకంటే మా భారతీయ సోదరులు కేవలం హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, ప్రతి కులాల వారు, మతాల వారు పొట్టకుటి కోసం వేరే దేశాల్లో ఉన్నారు. అటు అమెరికాలో ఉన్నారు, ఇట్లా ఇరాన్లో ఉన్నారు, ఇరాక్లో ఉన్నారు, అనేక దేశాల్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడి ఈరోజు వాళ్ళ ద్వారాగా వాళ్ళ బంధువులు కూడా భారతదేశంలో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ సమస్యను ఒక కేంద్రము త్వరితగతిలో ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర కేబినెట్ మరియు అఖిలపక్ష సమావేశం ఏర్పరిచి అమెరికా మరియు ఇరాన్ దేశాల మధ్య మీడియేషన్ చేయాల్సిందిగా నీ సభాముఖంగా తెలియజేస్తున్నాను.